Namaskaram, I am Jyoti. I am student of Topperment Academy. ఏంటంటే ఐఏఎస్ అవ్వడం అనేది నిజంగా ప్రతి ఒక్కరికి కూడా డ్రీమ్గా ఉంటుంది. అలా నా డ్రీమ్ కూడా ఐఏఎస్ అవ్వాలి అనేది. బట్ ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చదవాలి, ఎలా చదవాలి అని బట్ నాకు అర్థమయ్యేది కాదు. ఆ సిలబస్ చూస్తేనేమో అసలు ఎంతో అనిపించేది, ఇదంతా చదవగలమా, అసలు నా నుంచి అవుతుందా అనేటటువంటి ఒక ఫీలింగ్ అనేది నాకు దాదాపు ఒక 2 years వరకు నేను అది చూసే భయపడి ఆలోచించాల్సి వచ్చింది. బట్ ఈ టాపర్మెంట్ ఐఏఎస్ యాక్ట్లో నేను జాయిన్ అయిన తర్వాత ఏంటి అంటే ఐఏఎస్ సిలబస్ అనేది కూడా ఏంటి అని అంటే వాళ్ళు చెప్పే విధానం కానీ, వాళ్ళ వీక్లీ స్కెడ్యూల్స్ ఇవ్వడం కానీ, డైలీ డిస్కషన్ క్లాసెస్ పెట్టడం కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అది చూస్తే ఫస్ట్ చెప్పాలి అంటే లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ చూస్తే ఇంత ఉంది. దాన్ని చూస్తే అసలు నేను చదువుతాను నా నుంచి అవుతుందా అనుకున్నది. బట్ వాళ్ళు 1 monthలో అంటే కూడా ఎవ్రీ సండే హాలిడేస్ ఇస్తూ ఓన్లీ వీక్ డేస్ మాత్రమే వాళ్ళు డైలీ టాపిక్ వైజ్గా స్కెడ్యూల్డ్ ఇస్తూ ఒక స్కెడ్యూల్ అనేది ఇస్తూ వాళ్ళు ఎంత అద్భుతంగా అంటే నిజంగా అసలు ఓన్లీ 25 daysలోనే లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ని కంప్లీట్ చేసి దాంతో పాటుగా ఆన్సర్ రైటింగ్ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయిస్తూ తర్వాత ఎంసీక్యూస్ ప్రిలిమ్స్కి కూడా ప్రాక్టీస్ చేయిస్తూ అసలు ఎంత అద్భుతంగా వాళ్ళు చెప్తున్నారు అని అంటే నిజంగా నేను దీంట్లో జాయిన్ అవ్వకముందు అసలు వీళ్ళు ఏం చెప్తారో పట్టించుకుంటారా, మెంటర్షిప్ అంటున్నారు, మెంటర్స్ అంటున్నారు, అసలు పట్టించుకుంటారా లేదా, ఈవెన్ ఎవ్రీ స్టూడెంట్ని ఇంత పర్టికులర్గా పట్టించుకొని వాళ్ళు చదువుతున్నారా లేదా అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారా అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుండే అనమాట నాకు. బట్ నేను జాయిన్ అయినాక కూడా 1 month వరకు ఆ డౌట్ నా బ్రెయిన్లో ఉంది. బట్ ఇప్పుడు నా ప్రజెంట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు పర్సనల్గా కూడా కాల్ చేస్తూ వాళ్ళు పర్సనల్గా కూడా మన ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుంటూ ప్రతి దానికి కూడా సొల్యూషన్ చెప్తూ టాపిక్లో అయినా సరే ఏ డౌట్ ఉన్నా ఎప్పుడు కాల్ చేసినా ఏ టైంలో కాల్ చేసినా కూడా మన కాల్స్కి రెస్పాండ్ ఇస్తూ నిజంగా ఇంత సపోర్టివ్గా ఉన్నారు అంటే ఈ టాపర్మెంట్ యాక్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కాదండి, ఇంకేది చెప్పినా తక్కువే. ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే నిజంగా మన పెద్దలు చెప్తారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పేసి. నిజంగా గురువు అంటే ఇలా ఉంటారా, ఒక విద్యార్థి తను ఉన్న స్థానంలో కాకుండా తనకన్నా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకునేవాడు పేరెంట్స్ తర్వాత ఉన్న వాళ్ళు గురువే అంటారు. బట్ నిజంగా నాకు విక్రమ్ సార్ని చూసినా కానీ అందులో బాలు ప్రవీణ్ సార్ కానీ నిజంగా ఎవ్రీ టైం ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు కాల్ చేస్తూ పర్సనల్గా కూడా గైడెన్స్ ఇస్తూ మోటివేట్ చేస్తూ ప్రతి దాంట్లో కూడా వాళ్ళు సపోర్టివ్గా ఉంటున్నారు. నిజంగా ఇంత సపోర్టివ్గా ఇంత దీనిగా మెంటర్షిప్లో జాయిన్ అవుతే కూడా ఇలా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారా అనేది నమ్మలేకపోతున్నాను నేను ఇప్పటికీ కూడా. నిజంగా చాలా బ్యూటిఫుల్ అండి, చాలా వీళ్ళ మెంటర్షిప్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది.